సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం? సో ఇండియా అండ్ ఇట్స్ లొకేషన్ అని చెప్పి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం కదా. సో గుర్తుందా? సో లాటిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎంత, లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్. అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సో మీరు ఏది చదవాలన్నా సరే చూడండి. సో మన టాపిక్ పేరు ఏంటి? ఇండియాస్ ఫిజికల్ జియోగ్రఫీ. ఓకే, సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ థింగ్, మీరు ఏ టాపిక్ చదవాలి అన్నా, జియోగ్రఫీ అవనివ్వండి, ఎకానమీ అవనివ్వండి, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇంక్లూడింగ్ హిస్టరీ, మీకు ఈ డివిజన్ అనేది తెలియకపోతే సో బైహార్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీరు ఏదైనా తీసుకోండి, ఎగ్జాంపుల్ ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది లోయ నాగరికత ఉందా? సో తర్వాత రెండోది ఏంటంటే వేదిక్ పీరియడ్ ఉందా? వేదకాలం అంటారు కదా. సో ఇక్కడ మళ్ళీ వేదిక్ లో ఎర్లీ వేదిక్ అండ్ లేటర్ వేదిక్, తొలి వేద మలి వేద కాలం అంటారు. సో ఇవి ఉన్నాయి కదా. సో మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మీకు తెలుసు, వేదిక్ పీరియడ్ అనేది తెలుసు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో వేదిక్ పీరియడ్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఎర్లీ వేదిక్ లో సో పీపుల్ సెటిల్మెంట్స్ అనేది ఎక్కడ ఉండేవి అంటే ప్రజలు ఎక్కడ నివసించేవారు. బట్ లేటర్ వేదిక్ వచ్చేసరికి అది ఎలా షిఫ్ట్ అయింది. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు నాగరికత అంతానికి కారణాలు ఏంటి? సో జస్ట్ మీరు ఏం చదవద్దండి, ఈ ఒక్క 2 పార్ట్స్ తీసుకోండి. సో ఇందులో ప్రతి దానికి మీ జియోగ్రఫీతో లింక్ ఉంటుందండి, ప్రతి దానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్, లేటర్ వేదిక్ పీరియడ్ లో ఐరన్, ఇనుము అనేది ఒకటి దొరికింది కదా వాళ్ళకి. అప్పటి వరకు ఇనుము లేదు, ఐరన్ అనేది. సో ఎర్లీ వేదిక్ లో లేదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా లేదు. బట్ లేటర్ వేదిక్ లో ఐరన్ యూజ్ చేశారు కదా. ఐరన్ అనేది ఏంటి? మినరల్ ఏనా? సో ఆ మినరల్ కి దేంతో లింక్ ఉంటుంది అంటే సో ప్లేసెస్ లోకి మినరల్స్ తీశారు. సో ఆ మినరల్స్ అంటే సో ఆ మైన్స్, ఈ ఐరన్ వల్ల ఏం జరిగింది? సో వాళ్ళది చూడండి, అప్పటి వరకు జనరల్ గా పాస్టోరల్ ఎకానమీ, పశు పోషణ ఆర్థిక వ్యవస్థ. ఇండస్ వ్యాలీలో అగ్రికల్చర్ ఉన్న లార్జ్ స్కేల్ అగ్రికల్చర్ అనేది లేదు. బట్ ఒక్కసారిగా ఐరన్ రావడంతో ఎలా చేంజ్ అయిపోయింది చూడండి. మీరు ఇంకా ముందుకెళ్తే మగధ వాళ్ళు ఏకంగా వార్ చేయడానికి వెపన్స్ తయారు చేస్తారు మొత్తం దీంతో. ఇప్పుడు ఎగ్జాంపుల్, న్యూక్లియర్ లేకముందు, న్యూక్లియర్ వచ్చిన తర్వాత వార్స్ ఎలా ఉన్నాయి? అర్థమైందని నేను చెప్పింది మీకు. సో ఇదండి నేను ఇచ్చేది ఏంటంటే ఇది మీకు ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఇండియాని ఫిజియోగ్రఫీగా డివైడ్ చేయాలి. సో ఇండియాని ఎలా డివైడ్ చేయాలి? ఓకే, సో చూడండి, ఫస్ట్ ఏంటంటే నార్థరన్ మౌంటైన్స్ అని పిలుస్తారు. ఓకే, సో నార్థరన్ మౌంటైన్స్, ఉత్తర పర్వతాలు అంటారు తెలుగులో. సో నార్థరన్ మౌంటైన్స్, ఉత్తర పర్వతాలు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నార్థరన్ ప్లెయిన్స్, ఉత్తర మైదానాలు అని పిలుస్తారు. సో ఫస్ట్ ఏంటి? నార్థరన్ మౌంటైన్స్. సో రెండోది ఏంటి? నార్థరన్ ప్లెయిన్స్. సో ఉత్తర పర్వతాలు, ఉత్తర మైదానాలు. ఓకే, నెక్స్ట్ డిజర్ట్. సో ఎడారులు, డిజర్ట్స్ అండి, ఎడారులు. ఓకే, సో తర్వాత ఏంటి? పెనిన్సులార్ ప్లాటూ, ద్వీపకల్ప పీఠభూమి. పెనిన్సులార్ ప్లాటూ, ద్వీపకల్ప పీఠభూమి. నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలు. ఓకే, వస్తుంది, వెయిట్ చేయండి. జస్ట్ నేను ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాను అనే దాన్ని చెప్తున్నాను, అంటే మనం ఏమి డిస్కస్ చేయాలి ఈ లెసన్ లో అనే దానికి చెప్తున్నాను. ఓకే, సో వినండి. సో ఇండియన్ కోస్టల్ ప్లెయిన్స్. నెక్స్ట్ ఐలాండ్స్, దీవులు. ఓకే, సో మన ఫిజియోగ్రఫీని డివైడ్ చేస్తే ఇండియా సో ఆల్రెడీ మీరు ఇండియా ఎక్స్టెంట్ ఏంటి ఇవన్నీ చదివేసినారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలని, అసలు ఇండియాలో ఏది ఎక్కడ ఉందనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో అలా ఇండియా ఫిజియోగ్రఫీ
ఇండియా భౌగోళిక స్థానాన్ని మనం డివైడ్ చేస్తే సో మనకు ఉన్నది ఏంటి, నార్థరన్ మౌంటైన్స్ ఉత్తర పర్వతాలు, నార్థరన్ ప్లాటూస్ నార్థరన్ ప్లెయిన్స్ ఉత్తర మైదానాలు, నెక్స్ట్ పెనిన్సులార్ ప్లాటూ ద్వీపకల్ప పీఠభూమి, నెక్స్ట్ కోస్టల్ ప్లెయిన్స్ తీర మైదానాలు, నెక్స్ట్ డెజర్ట్స్ ఎడారులు, నెక్స్ట్ ఐలాండ్స్ దీవులు. ఇదండి. ఓకేనా? సో ఇది మనకు ఒక మైండ్ లో ఉండాలి. ఫస్ట్ ఇది ఏది ఎక్కడ ఉంది ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో దీనికంటే ముందు ఇంకొక పాయింట్ అండి, 1951 అండి. సో ఏంటండి ఇయర్ 1951లో సెన్సస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. 1951లో ఏముంటుంది, సెన్సస్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఇండియాలో దేని షేర్ ఎంత ఉంది, ఇండియాలో దేని షేర్ ఎంత ఉంది. ఓకే, సో చూడండి. సో 1951లో సెన్సస్ కమిషన్ వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో దేని షేర్ ఎంత ఉంది అని చెప్పి డివైడ్ చేశారు. ఓకే, సో ఫస్ట్ మనం తెలిసేసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో దేని షేర్ ఎంత ఉంది చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి, మనకి మౌంటైన్స్ పర్వతాలు, హిల్స్ అంటే కొండలు. ఓకే, తర్వాత ప్లాటూస్ అంటే పీఠభూములు. ఓకే, నెక్స్ట్ ప్లెయిన్స్ అంటే మైదానాలు. సో 1951 సెన్సస్ వాళ్ళు ఎలా డివైడ్ చేశారు, మౌంటైన్స్, హిల్స్, ప్లాటూస్, ప్లెయిన్స్. సో ప్లెయిన్స్ అంటే మైదానాలు, ప్లాటూస్ అంటే పీఠభూములు, హిల్స్ అంటే కొండలు, మౌంటైన్స్ అంటే క్లియర్ ఇక్కడ వరకు ఫస్ట్ ఇది తెలుసుకోండి. సో ఇప్పుడు ఓకే, ఇండియాలో వీళ్ళు ఏం చేశారంటే దేని షేర్ ఎంత ఉంది అనేది డివైడ్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఇండియాలో 43% ప్లెయిన్స్ ఉన్నాయి, అంటే మైదానాలే 43% ఉన్నాయి. ఎగ్జామ్లో దేని షేర్ ఎంత అని చెప్పి క్వశ్చన్స్ అడగడం, బట్ ఏది ఎక్కువగా ఉన్నాయని అడగచ్చు. ఓకేనా, ఏది ఎక్కువగా ఉంది అని క్వశ్చన్ అడగచ్చు, కానీ దేని షేర్ ఎంత అని చెప్పి క్వశ్చన్ అడగదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటి, ప్లెయిన్స్ మైదానాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇండియాలో, 43% ఉన్నాయి. ఓకే, తర్వాత ఏంటి, ప్లాటూస్ పీఠభూములు ఎంత ఉన్నాయి, 27.7%. మనం రౌండ్ ఫిగర్ 28% అని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే హిల్స్, ఇవి 18.6% అండి, రౌండ్ ఫిగర్ 19 అని తీసుకోండి. సో రిమైనింగ్ ఏముందండి 43, 28, 71 ప్లస్ అరౌండ్, సో ఇది 10.7%. ఓకే, సో ఇండియాలో సో దేని షేర్ ఎంత ఉంది అని తీసుకుంటే, సో మనకి ప్లెయిన్స్ మైదానాలు ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, 43% ఉన్నాయండి మైదానాలు అనేది. ఓకే, తర్వాత ప్లాటూస్ పీఠభూములు ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, 27.7. సో రౌండ్ ఫిగర్ 28 అని తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి, హిల్స్ కొండలు ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, 18.6% ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, మౌంటైన్స్ పర్వతాలు ఎంత ఉన్నాయి, 10.7%. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఇవి ఉండడమే కాదు, సో ఇవి ఉండడమే కాదు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో ప్లెయిన్స్ అంటే మైదానాలు అంటారు తెలుగులో. ఓకే, సో తర్వాత ప్లాటూ పీఠభూములు అంటారు. నెక్స్ట్ హిల్స్ అండ్ మౌంటైన్స్ కొండలు పర్వతాలు. నేను ఇలా విడగొట్టాను. ఓకే, సో హార్డ్లీ ఇది ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 43%, ఇది ఎంత ఉంది అంటే అరౌండ్ 28%, ఇది ఎంత ఉంది అంటే అరౌండ్, నేను రౌండ్ ఫిగర్ తీసుకున్నాను. ఓకే, సో నేను ఎలా డివైడ్ చేసుకున్నానంటే ప్లెయిన్స్ ఎంత ఉన్నాయి, 43% ఉన్నాయి, ప్లాటూస్ ఎంత ఉన్నాయి, 28% ఉన్నాయి, హిల్స్ అండ్ మౌంటైన్స్ ఎంత ఉన్నాయి, 29% ఉన్నాయి. ఓకేనా, క్లియర్ అందరికీ ఇది. సో ఇక్కడ ప్లెయిన్స్ అంటే మైదానాలు,
ప్లాటూస్ అంటే పీఠభూములు, హిల్స్ అండ్ మౌంటైన్స్ అంటే కొండలు